ఈరోజు రాజకీయాలంటే కూడా అంతా డబ్బుమైపోయింది. అంటే నాలాంటోడు ఇంకొకళ్ళు అయితే తప్పించి ఈరోజు రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితి. పొరపాటున ఒక మాదిరి ఎవరన్నా వచ్చి చేయాలన్నా కూడా ఈ అవినీతి ఎలక్షన్ ఖర్చు చూసి అసలు నీతి నిజాయితీగా చేయాలంటే దాదాపు అసంభవం అనేటువంటి పరిస్థితికి ఈరోజు రాజకీయాలను తీసుకొచ్చారు. ఇది వాస్తవం. ఎలా వస్తారు మంచి వాళ్ళు, ఎలా వస్తారు, ఏ విధంగా వాళ్ళు పోటీ చేయగలరు? జరిగే పని కాదు. ఇవన్నీ ఇలాంటి అసమానత. అదే వారు చెప్పారు పార్థసారథి గారు, కొంతమంది వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ను వాడుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళకి లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చిన్న చిన్న వాళ్ళు లోన్లు డిఫాల్ట్ అవుతారంటారు, వాళ్ళకి ఇవ్వరు. ఇలాంటివన్నీ కూడా ఈ రూట్ కాజెస్ అన్నీ పోతే తప్పించి ఈ సమాజం బాగుపడటం చాలా కష్టం. అయితే కొంత డెఫినెట్గా ప్రభుత్వాలు కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్లో అన్నిటి స్టడీ సర్కిల్ పెట్టారు గన్నవరం దగ్గర. అక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారని. అయితే దరిద్రం ఏంటంటే చూస్తూ ఉన్నా, అన్ని కులాల్లో వ్యక్తులను కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. వీళ్ళందరూ ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, నాయకులు అవుతున్నారు. అయితే వాళ్ళు వచ్చిన మూలాలను మర్చిపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా వ్యవస్థలో కలిసిపోతూ ఉన్నారు. ఈ విధంగా ఉంటే కేవలం రిజర్వేషన్ ఒక్కటే ఎలాంటి సమాధానం అవుతుందనేది కూడా మీరు అందరూ ప్రజలు ఆలోచించాలి. అయితే ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్. ఈరోజు నేను సమస్యల పరిష్కారం అవుతాయని నేను అనుకోలేదు. అదేవిధంగా ఇందులో నేను ఇంకో వ్యాసం చదివాను. ఆ రోజు జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, వాళ్ళు ఏ విధంగా ఆ రోజు వాళ్ళు అనుభవించిన అసమానతలు, ఆ రోజుల్లో ఇది నాకు తెలియదు. షేక్ ఉస్మాన్, షేక్ ఫాతిమా 1850లోనే వీళ్ళు అంటరానితనానికి గురి అవుతా ఉంటే వాళ్ళ స్థలాన్ని ముస్లిం సోదరులు స్థలదాత ఇచ్చి వాళ్ళతో స్కూల్ పెట్టించి వాళ్ళకు అండగా ఉన్నారు ఆ రోజున. ఈరోజు ఇంకా కులాలు, మతాలు, క్యాస్ట్లని మనం కొట్టుకుంటా ఉన్నాం. ఇది పరిస్థితి, ఈ దేశం పరిస్థితి. దౌర్భాగ్యం. ఏదేమైనప్పటికీ నేను నా శక్తి మేరకు వీటన్నిటినీ ఏ విధంగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ విధంగా చేయాలనే దాని మీద మేము ఆలోచిస్తాం. తప్పనిసరిగా ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ, నేను కూడా చూస్తూ ఉన్నా. ఎందుకు రెవల్యూషనరీ స్టెప్స్ మనకి రావు అంటే వ్యవస్థ చాలా పాడైపోయింది. ఒక వ్యవస్థని అధికారంలోకి రావాలంటే సంక్షేమ పథకాలు కావాలి, తప్పదు. కానీ డెవలప్మెంట్కి డబ్బులు కావాలి. డెవలప్మెంట్కి డబ్బులు కావాలంటే కొన్ని వేల లక్షల కోట్లు కావాలి. ఈరోజు రెండు కావాలంటే ఎలా వస్తాయి? అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నిన్న తల్లికి వందనం మహానుభావుడు ఏ విధంగా ట్రై చేశారో కానీ మరి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అందరికి ఇచ్చారు. ఈ విధంగా వ్యవస్థలో అన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థపై తప్పనిసరిగా మీరు రిజర్వేషన్తో పాటు మీరు ఏదైతే ఈ వ్యాసాలు రాశారో అవన్నీ కూడా మీరు ఈ విధంగా పోరాడతారని, ముందుకు తీసుకువెళ్తారని, దానికి సాధ్యమైనంత వరకు మేము కూడా సహకారం అందిస్తామని మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.